ప్రస్తుతం ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. పడుతున్న ఇబ్బందులను కానీ ఏ మాత్రం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకున్న దాఖలాలు లేవు. కేంద్ర ప్రభుత్వానికైతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మా ఎంపీ గారు వైవి సుబ్బారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఎంపీలందరూ కూడా వెళ్ళి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఈ యొక్క టొబాకో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందిని వారికి ఆ ధర గిట్టుబాటు ధర లేని తనాన్ని కూడా ఎన్నోసార్లు కేంద్ర మంత్రి గారికి తెలియజెప్పడము, వారు అప్పుడు కూర్చొని గిట్టుబాటు ధర ఇంత మేము చెల్లిస్తాము, 113 రూపాయల నుంచి ఏ గ్రేడ్ వచ్చేసి 118 రూపాయల వరకు చెల్లిస్తామని చెప్పి లో గ్రేడ్కి 60 నుంచి 67 రూపాయలు మేము చెల్లిస్తామని చెప్పడం జరిగింది. వారైతే టొబాకో బోర్డుకి సూచనలు చేశారు తప్పితే వ్యాపారస్తుడు ఏ రోజు కూడా వ్యాపారస్తులు ఆ ధర కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. ఈ పరిస్థితులలో టంగుటూరు మండలము, జరుగుమల్లి మండలము, చింతలపాలెంలో అయితే రైతుకి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ధర అక్కడ వేసిన వెంటనే తన గుండాగి అక్కడే ప్లాట్ఫామ్ మీదనే అక్కడే చనిపోవడం జరిగింది. తర్వాత ప్రకాశం జిల్లాలో దాదాపు వీరు కాక మరలా ఇంకొక 3 రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. ఈ పరిస్థితులలో మొన్నటికి ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత కూడా మరలా కేంద్ర మంత్రి గారి దృష్టికి ఎంపీ గారు వైవి సుబ్బారెడ్డి గారు తీసుకుని వెళ్ళి ఈ విధమైనటువంటి ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, మీరు చెప్పినటువంటి సూచనని ఈ యొక్క టొబాకో బోర్డు కానీ లేకపోతే బయర్స్ కానీ వారు ఏమాత్రం కూడా రైతు గిట్టుబాటు కల్పించే ధర మీరు చెప్పినటువంటి ధరలు చెల్లించేటువంటి పరిస్థితులు లేరు, దీని మూలంగానే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పిన వెంటనే ఆమె ఇక్కడ పర్యటనకి ఇంకా ఈ నెల 18వ తారీఖు నాడు ఈ చనిపోయినటువంటి వారి దగ్గరికి వచ్చి మరలా ఏదైతే లో గ్రేడ్ పొగాకు ఉందో ఈ పొగాకుకు సంబంధించి 60 నుంచి 67 రూపాయలు మేము చెల్లిస్తాము, ఆ చెల్లింపు ఆ ధరగిన పడకపోతే 20 రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం 15, రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయలు కలిసి మేము ఆ ధర నష్ట నివారణ మేము చెల్లిస్తామని చెప్పడం కూడా జరిగింది. 18వ తారీఖు నాడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ విషయాన్ని తెలియజెప్పి 20 రూపాయలు మేము చెల్లిస్తాము, గిట్టుబాటు ధర రైతుకు పడకపోతే అని చెప్పిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఆ ధర పడ్డటువంటి సందర్భం లేదు. ఈ పరిస్థితులలో ఏదైతే దేవరపల్లి మండలము ఎర్నగూడెం గ్రామం సంబంధించినటువంటి వెంకట్రావు అనే ఒక రైతు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. పొగాకు రైతులు పడుతున్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిని గురించి మీరు తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోలేకపోతే రైతులకు ఆత్మహత్యలే శరణమని చెప్పి లెటర్ రాసి అతను తరువాత ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యలు లేకపోయేసరికి తను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఈరోజు ఈ యొక్క పొగాకు సంబంధించినటువంటి ఈ సంక్షోభానికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వం. ఇటువంటి పరిస్థితే దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు గిట్టుబాటు ధర లేనప్పుడు పొగాకు ఏదైతే కోల్ సొసైటీస్ ద్వారా అలాగే ఈ పొగాకు రైతు సమాఖ్యల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం చేసి వారి ద్వారా కొనుగోలు చేయిస్తూ టొబాకో బోర్డు ద్వారా కొనుగోలు చేయించి సమాంతరంగా బయర్స్ ద్వారా తీసుకుని ముందుకు పోవటం మూలన ఆ రోజు 199 రూపాయలు వారికి గిట్టుబాటు ధర ఆ రోజు రావడం జరిగింది. దాదాపు ఈ సందర్భం జరిగి 5 సంవత్సరాల కిందటైతే ఈ రోజు పడుతున్నటువంటి ధర అనేటువంటిది యావరేజ్ ధర మనం చూడబోతే 105-110 రూపాయలు కూడా రైతుకు లేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి పేరుకు మేము రైతులకు సంబంధించినంత విషయం వరకు మేము ఆదుకుంటాము, చేస్తాము, రైతులకు మేలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారు తప్పితే పొగాకు రైతు ఆత్మహత్యలు అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే దీనికి కారకులు ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అయితే కూర్చొని గిట్టుబాటు ధర కల్పించడానికి ధరలైతే చెప్తున్నారు కానీ కొనుగోలు చేసినటువంటి బయర్స్ ఎక్కడున్నారు, పొగాకు బోర్డు దాని మీద చర్యలు తీసుకున్న సందర్భం ఎక్కడుందని అడగడం జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో రైతులు ఎవరైతే చనిపోయినటువంటి కుటుంబాలను ఓదార్చేదానికి రైతులకు భరోసాగా నిలబడేటువంటి దాని కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి గిట్టుబాటు ధర చెల్లించే దానికోసం ఈ నెల 30వ తారీఖు నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాలో ఏ పొగాకు రైతులు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వారి కుటుంబాలను పరామర్శించే దానికోసం మరలా ఆయన రావడం జరుగుతూ ఉంది. ఇదే కాదు
ఇంకొక విషయం, మీకు ఒక విషయం చెప్పాలి. ఈరోజు ఏదైతే కర్నూలులో జరిగినటువంటి ఒక దీంట్లో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, లేకపోతే మన ప్రత్తిపాటి పుల్లారావు గారు, పల్లె రఘునాథ్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి సైంధవుడు జగన్మోహన్ రెడ్డి గారని మాట్లాడడం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నది ఎవరు? రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని, ప్రత్యేక హోదాతోనే రాష్ట్రంలో అన్ని రంగాలలో మన అభివృద్ధి చెందుతున్నటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ముందుకు పోదామని చెప్పి పిలుపునిస్తే ఆ యొక్క అక్కడ నిరవధిక నిరాహార దీక్ష చేసుకునే దానికి పర్మిషన్ ఇవ్వకుండా పోలీసుల ద్వారా అడ్డుకొని ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తులు సైంధవులా, లేదా రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి చెందుతుందని చెప్పి రాష్ట్ర ప్రజల తరపున పోరాటానికి మనకి ప్రత్యేక హోదా సాధన కోసం మనము నిరవధిక నిరాహార దీక్ష చేసి రాష్ట్ర ప్రజల ప్రయోజనం సాధించే దానికోసం ముందుకు పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సైంధవులా? మీరు ఈ సందర్భంగా నేను రాష్ట్ర మంత్రులైనటువంటి అచ్చెన్నాయుడు గారిని, ప్రత్తిపాటి పుల్లారావు గారిని, పల్లె రఘునాథ్ రెడ్డి గారిని నేను ఈ సందర్భంగా గట్టిగా ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నాను. మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా దాని మీద ప్రయత్నం చేయకుండా మాకు మా ప్యాకేజ్ ఇస్తే చాలని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కాదా సైంధవుడు అని చెప్పి ఈ